దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. కథలోకొస్తే శక్తి, చరిత టెర్రస్ మీద మాట్లాడుతూ ఉండగా స్నిగ్ధ వినోదం తీసుకొని వస్తుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 177. వినోద్ నిన్ను ప్రేమిస్తున్నాడని ఇంట్లో అందరికీ చెప్దాం చరిత అంటుంది శక్తి. ఏంటి చెప్పేది? ఇంకొకసారి నా గొంతు కోయటానికి సిద్ధమయ్యారా? అంటూ స్నిగ్ధ వినోద్‌తో కలిసి అక్కడికొస్తుంది. వాళ్ళు ఇద్దరూ కలిసి రావటం ఈ ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇప్పటికే ఒకసారి ఈ ఇంటికి కోడల్ని కాలేకపోయానని దిగులు పడి హాస్పిటల్ పాలై కోమాలోకి వెళ్ళి వచ్చినా కూడా మీకు నా మీద జాలి కలగటం లేదా? ఇప్పుడు ఈ విధంగా కూడా నన్ను ఈ ఇంటి కోడల్ని కాకుండా చేస్తారా? అంటూ ఏడుపు నటిస్తూ అడుగుతుంది స్నిగ్ధ. తన బుద్ధి గురించి తెలియని చరిత తన మాటలకి మౌనంగా ఉంటే, అంతో ఇంతో తన బుద్ధి తెలిసిన శక్తి తనని కోపంగా చూస్తుంటుంది. నాకింత అన్యాయం చేయాలని చూస్తుంటే నువ్వేమీ మాట్లాడవేంటి వినోద్? అని అడుగుతుంది స్నిగ్ధ. నువ్వు కాసేపు ఆగు స్నిగ్ధ అంటూ వినోద్ తనకి చిరాగ్గా చెప్పి, వదినా, నువ్వు తన మాటలేమీ పట్టించుకోకు. నేను తనని ప్రేమిస్తున్నానని చెప్పడంలో అసలు నిజం లేదు అంటాడు వినోద్. నిజం లేకుండానే నిద్రలో చరిత అంటూ తన పేరు కలవరిస్తున్నావా వినోద్? అంటూ శక్తి సీరియస్ అవుతుంది. ఏదో పొరపాటుగా నిద్రలో తన పేరు కలవరించానేమో కానీ నిజానికి తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు వదినా అంటాడు వినోద్. ఆ మాటలకి చరిత వినోద్ వైపు కోపంగా చూస్తుంటుంది. ఆ చూపులు తట్టుకోలేని వినోద్ తల పక్కకు తిప్పుకొని, ప్లీజ్ వదినా, ఈ పెళ్ళి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జరగనివ్వండి. నేను స్నిగ్ధని ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి మా పెళ్ళికి ఎవరు అడ్డు రాకండి అంటాడు. అది అలా చెప్పు వినోద్ అంటుంది స్నిగ్ధ ఇద్దరిని కసిగా చూస్తూ. చరిత ఆ చూపులు కనిపెట్టలేకపోయినా శక్తి తన చూపులు కనిపెట్టి గుడ్లూరిమి తన వైపు చూస్తుంటుంది. వినోద్‌కి తనంటే ఇష్టం లేదని, నన్ను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకోబోతున్నాడని క్లియర్‌గా చెప్తున్నాడు కదా! ఇప్పటికైనా మీకు అర్థమైందా? అని అడుగుతుంది స్నిగ్ధ. నువ్వు నోరు ముయ్యకపోతే ఇక్కడే నీ పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను స్నిగ్ధ అంటుంది శక్తి తన మీద సీరియస్ అవుతూ. దాంతో స్నిగ్ధ కాస్త తగ్గి మాటలు కంట్రోల్ చేస్తుంది. శక్తి వినోద్‌ని చూస్తూ, నువ్వు ఆంటీ మాటని కాదనలేకనే కదా ఈ స్నిగ్ధని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. నువ్వు చరితని ప్రేమిస్తున్నావు కాబట్టి అందరం కలిసి ఆంటీతో మాట్లాడి మీ ఇద్దరి పెళ్లికి ఒప్పిద్దాం వినోద్ అంటుంది. తన మాటలకి స్నిగ్ధ కంగారు పడుతుంటే వినోద్ దుఃఖాన్ని దిగమింగుకుంటూ స్నిగ్ధని పెళ్లి చేసుకోమని రాజశ్రీ దీనంగా అడగటం గుర్తు తెచ్చుకొని, నేను తన్ని ప్రేమించడం లేదని అంటుంటే నువ్వైనా వినిపించుకోవేంటి వదినా? దయచేసి అమ్మ కోరిక మేర ఈ పెళ్లి జరగనివ్వు అంటాడు. ఏ విషయంలో తొందరపడినా ఏమో కానీ పెళ్లి విషయంలో తొందరపడకూడదని నా అనుభవంతో చెప్తున్నాను వినోద్ అంటుంది శక్తి. మీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు వదినా. ఇప్పటికే స్నిగ్ధకి అన్నయ్యతో జరగాల్సిన పెళ్లి తప్పిపోయింది. మళ్ళీ ఇప్పుడు తన పెళ్లి తప్పిపోతే తన భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ఇంటి నుండి ఒక ఆడపిల్లకు అన్యాయం జరగటం అనేది అమ్మ అసలు తట్టుకోలేదు. అయినా అమ్మ చెప్పడం అని కాదు, నేను కూడా ఇష్టపడే ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఈ డిస్కషన్ ఇంతటితోటి వదిలేయండి. మా పెళ్లి జరగనివ్వండి అంటాడు వినోద్. వినోద్ అంతే అంటాడు శక్తి. మనం ఆంటీకి చెప్పడమే కరెక్ట్ అంటుంది చరిత. అలా ఎవరైనా చెప్తే నేను చచ్చినంత ఒట్టు అంటాడు వినోద్ ఆ ఇద్దరిని చూస్తూ. ఆ మాటలకు శక్తి కోపం తెచ్చుకుంటూ, వినోద్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఒట్టులో చావునని మాట్లాడడం అవసరమా?
అని అంటుంది. మరి ఏం చేయమంటావు వదినా? నేను తనని ప్రేమించట్లేదంటే మీరిద్దరూ నమ్మేటట్టుగా లేరు. లేని ప్రేమను తీసుకొచ్చి ఇంట్లో అందరినీ కలవరపాటికి గురి చేస్తారేమోనని నా భయాలు నాకున్నాయి. మళ్ళీ చెప్తున్నాను. ఈ పెళ్లి ఆపే ప్రయత్నాలు చెయ్యొద్దు. చేయాలని చూస్తే చెప్పాను కదా! నేను చచ్చినంత ఒట్టు అని సీరియస్‌గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వినోద్ ప్రమాణం చేసేసరికి ఈ ఇద్దరు కొయ్యబారిపోతే స్నిగ్ధ పొగరుగా నవ్వుకుంటూ, విన్నారు కదా వినోద్ మాటలు. వినోద్ చచ్చిపోవాలని మీకు కోరికగా ఉంటే వెళ్ళి చెప్పుకోండి అంటుంది స్నిగ్ధ. ఆ మరుక్షణమే స్నిగ్ధ చెంప చెల్లున పగులుతుంది. కొట్టింది శక్తి కాదు, చరిత. శక్తి కొట్టి ఉంటే స్నిగ్ధ అంత షాక్ కాకపోయేదేమో కానీ చరిత కొట్టడంతో తనకి దిమ్మ తిరుగుతుంటుంది. ఇప్పుడు శక్తి తనని చూసి పొగరుగా నవ్వుతుంటే, నన్నే కొడతావా చరిత అని స్నిగ్ధ కోపంగా అడుగుతుంది. వినోద్ చావు గురించి మాట్లాడినందుకు కొట్టడం కాదు, నరికి పోగులు పెట్టాలని ఉంది. ఇంటి కోడలు కావాలి, ఇంటి కోడలు కావాలని ఎగేసుకుని తిరుగుతున్నావు కదా! ఇదేనా ఈ ఇంటి మీద నీకున్న సంస్కారం? ఇదేనా కాబోయే మొగుడి మీద నీకున్న గౌరవం? అని అడుగుతుంది చరిత. మండుతున్న చెంప పట్టుకొని చరిత మాటల్ని షాకింగ్గా వింటూ ఉంటుంది స్నిగ్ధ. ఇప్పుడు దాకా నీ గురించి నాకు అసలు ఏమీ తెలీదు. కానీ ఇప్పుడు నీ మాటలు విన్నాక నీ మనస్తత్వం ఏంటో అర్థమైంది. నువ్వసలు వినోద్‌కి కరెక్ట్ దానివి కాదనిపిస్తుంది. వినోద్‌కే కాదు, అసలు ఏ మగాడికి కూడా నీలో భారీగా ఉండే లక్షణాలు కనిపించడం లేదు అంటుంది చరిత. షబాష్ చరిత! కరెక్ట్‌గా చెప్పావు. నిజంగానే ఒక వ్యక్తికి భార్య అయ్యే లక్షణాలు, ఒక ఇంటికి కోడలయ్యే పద్ధతులు దీనిలో ఏమాత్రం లేవు అంటుంది శక్తి చరితని సపోర్ట్ చేస్తూ. స్నిగ్ధ కోపంతో వాళ్ళిద్దరినీ మింగేసేటట్టుగా చూస్తుంటుంది. నీ బోడి చూపులు మమ్మల్ని ఏమీ చేయలేవు. నీతో ఎలా ఆడుకోవాలో మాకు బాగా తెలుసు అని శక్తి కోపంగా చెప్పి, దీంతో ఇక మాటలు అనవసరం చరిత, నువ్వురా అంటూ స్నేహితురాలు చేయి పట్టుకొని శక్తి తీసుకుని వెళ్తుంది. వామ్మో! ఏంటిది? ఒక్కదాంతోనే చస్తున్నానంటే ఇప్పుడు ఇద్దరూ తయారయ్యారు అంటూ స్నిగ్ధకి దిగులు పట్టుకుంటుంది. శక్తి చరితను కిందికి తీసుకొచ్చి, నువ్వెళ్ళి పడుకో చరిత అని అంటుంది. పడుకున్న నిద్రపోయే పరిస్థితిలో నేను లేను శక్తి. ఇంట్లో వాళ్ళకి చెప్తే చచ్చినంత ఒట్టు అంటూ వినోద్ ప్రమాణంతో లాక్ చేశాడు. కానీ వినోద్ నన్ను ప్రేమించడం అనేది పచ్చి నిజం శక్తి అని అంటుంది బాధపడుతూ. నిజమని నేను కూడా నమ్ముతున్నాను. కానీ అసలు వినోద్ ఒప్పుకోనప్పుడు మనం ఇంట్లో వాళ్ళకి చెప్పి కూడా ఉపయోగం లేదు. అసలు సిగ్ధని ఈ ఇంటి కోడలు చేసుకోవడం మొదటి నుంచి నాకు ఇష్టం లేదు. ఆ దరిద్రపుది సెంటిమెంట్‌గా మాట్లాడి ఆంటీని ఈ పెళ్ళికి ఒప్పుకునేలా చేసింది. పెళ్లి వరకు నిన్ను, వినోద్‌ని దగ్గర చేసే ఏ అవకాశానికి కూడా నేను వదులుకోను చరిత. మీ ఇద్దరిని ఒకటి చేయటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అంటుంది శక్తి. నీ మాటలు విన్నాక నాకు కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది శక్తి. ఇప్పటి వరకు స్నిగ్ధ గురించి నేను పెద్దగా ఆలోచించలేదు. కానీ అసలు అలాంటి అమ్మాయి వినోద్‌కి సెట్ కాదనిపిస్తుంది అని అంటుంది చరిత. ఆ దొంగ మొహంది తమ్ముణ్ణి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి అన్నకి లైన్ వేస్తుంది. అక్కడే తన బుద్ధేంటో తెలుస్తుంది అని మనసులో అనుకొని, పెట్టిన ముహూర్తానికి వినోద్ పెళ్ళి నీతో జరగాలనుకుంటున్నాను. ఏదో ఒక రకంగా ఆ స్నిగ్ధని తప్పించే ప్రయత్నం చేస్తాను. ధైర్యంగా ఉండు. ఇప్పటికే అర్ధరాత్రి అయింది. ఇక వెళ్ళి పడుకో అంటూ చరిత చెంప మీద చేయి పెట్టి అభిమానంగా చెప్తుంది. సరే శక్తి, నేను పడుకుంటానులే. నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి చరిత రూములోకి వెళ్ళిపోయింది. శక్తి అదే ఆలోచనతో పైకి వెళ్తుంటే వాళ్ళ మాటలు విన్న స్నిగ్ధ కిందికొచ్చి, సో ఏ కాస్త అవకాశం దొరికినా ఈ పెళ్లి చెడగొట్టడానికి
ఇద్దరూ రెడీగా ఉన్నారన్నమాట. ఈ పెళ్లి అయ్యే వరకు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంది. శక్తి పైకి రూమ్‌లోకెళ్ళేసరికి అటువైపుగా తిరిగి పడుకున్న సామ్రాట్ ఎలా పడుకున్నాడో అలా కనిపిస్తుంటాడు. సామ్రాట్ నిద్రపోతుంటే శక్తి కోపం తెచ్చుకుంటూ, ఇంట్లో ఇంత జరుగుతున్నా ఏమీ పట్టనట్టుగా నిద్రపోతున్నాడు. తమ్ముడి జీవితం నాశనం అయిపోతుందనే బాధ ఇతనికి కొంచెం కూడా లేదు. అసలితను హీరో కాదు, జీరో అని తిట్టుకుంటూ వచ్చి సామ్రాట్‌కి కాస్త దూరంగా పడుకుంటుంది. వినోద్ చరిత ఆలోచనతోనే అటూ ఇటూ మెసులుతూ ఉంటుంది. ఇక్కడ భరత్ ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేసి చూసేసరికి సౌమ్య నిద్రపోతూ కనిపిస్తుంటుంది. ఇప్పుడు నేను ఈ పల్లెటూరు మొద్దు దగ్గర పడుకోవాలా? ఛ! అని తిట్టుకొని బెడ్ లైట్ ఆన్ చేసి వచ్చి బెడ్ మీద పడుకుంటాడు. అక్కడ ఉన్న బెడ్షీట్ తీసి కప్పుకొని తన వైపు చూసేసరికి తను నిద్రలో చలికి ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది. అయినా నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా అతను మాత్రం దుప్పటి కప్పుకొని తనకు వెన్నుముఖంగా తిరిగి పడుకుంటాడు. కానీ ఎందుకో తనని అలా చలికి వదిలేయటం మనసు ఒప్పక మళ్ళీ తన వైపుకి తిరిగాడు. తను చలికి ఇబ్బంది పడుతుంటే చూడలేక కప్పుకున్న దుప్పటిలో సగాన్ని తనకి కప్పాడు. దుప్పటి మీదికి రాగానే నిద్రలో ఉన్న సౌమ్య ఆ దుప్పటి గట్టిగా లాక్కొని ముడుచుకొని పడుకుంటుంది. నిద్రలో అమాయకంగా కనిపిస్తున్న తనని కొన్ని క్షణాలు రెప్ప వేయకుండా చూసి, ఛ! నేనేంటి తనని అలా చూస్తున్నాను అని అనుకొని కొద్దిసేపటికి నిద్రపోతాడు. మరికొద్దిసేపటికి మీద ఏదో బరువుగా అనిపించి కళ్ళు తెరిచాడు. సౌమ్య చెయ్యి భరత్ నడుముని చుట్టుకొని ఉంటే తన కాలు భరత్ కాలు మీద వేసి కనిపిస్తుంటుంది. అది చూసి కోపం తెచ్చుకుంటూ తన వైపు చూసేసరికి తను ఆదమర్చి నిద్రలో ఉంటుంది. నిద్రలో వేసిందని అర్థమై తన్ని ఏమీ అనలేకపోతుంటాడు. నిదానంగా నడుము మీద వేసిన తన చెయ్యిని తీయబోతుండగా నిద్రలో ఉన్న సౌమ్య భరత్ని ఇంకాస్త ముందుకు లాక్కుంటుంది. ఒక్కసారిగా ఆ ఫోర్స్‌తో ముందుకు వచ్చిన భరత్ పెదవులు తన పెదవులను బలంగా తాకాయి. ఆ చర్యకి భరత్ ఒళ్ళు జల్లుమంటే సౌమ్య ఒక్కసారిగా కళ్ళు తెరిచి ముద్దు పెడుతున్నాడు అని అనుకుంటున్న వాళ్ళ బావని చూసి షాక్ అవుతుంటుంది. కొన్ని సెకండ్స్ పాటు వాళ్ళ ఇద్దరి పెదవులు ఆలింగనం అయిపోయాయి. కొన్ని సెకండ్స్‌కి సౌమ్య భరత్‌ని వెనక్కి నెట్టి లేచి కూర్చొని పెదవులు తుడుచుకుంటూ, "ఏంటి బావా ఇది? పెద్ద నన్ను చదువు లేని పల్లెటూరు మొద్దని అంటావు కదా! మరి నువ్వు చేసిందేంటి? నువ్వు చదువుకున్న వాడివే కదా! నా ప్రమేయం లేకుండా నాకలా ముద్దు పెట్టడం తప్పు అని నీకు తెలీదా?" అంటూ వాదనకు దిగింది. తన మాటలకు భరత్ కోపం తెచ్చుకుంటూ లేచి కూర్చొని, "ఏయ్! తిక్క తిక్కగా మాట్లాడకు. నేను నీకు ముద్దు పెట్టడం ఏంటి? అది ఎప్పటికీ జరగదు" అని అంటాడు. "ఓహో! ఇప్పుడు జరిగింది ఏమంటారు మరి?" అంటుంది కోపంగా. "ఇప్పుడు జరిగిన దాంట్లో అంతా నీదే తప్పు. నా మీద చేయి వేసి నన్ను దగ్గరికి లాక్కునేసరికి నా పెదవులు వచ్చి నీ పెదవుల్ని తాకి కిస్ జరిగింది తప్ప నీ దగ్గర నీ తప్పు నీ దగ్గర పెట్టుకొని నేనేదో చేశానని గొడవకు దిగుతున్నావేంటి?" అంటూ సౌమ్యని తిడతాడు. "అలా ఏమీ జరగలేదు. నువ్వేదో అబద్ధం చెప్తున్నావు. కావాలని నాకు ముద్దు పెట్టి ఇప్పుడు అబద్ధాలాడుతున్నావు" అంటూ గొడవ చేస్తుంది. "అబద్ధాలు చెప్పాల్సిన కర్మ నాకు పట్టలేదు. జరిగింది ఇది. అయినా నిన్ను అంటేనే ఇష్టపడే నేను నీకు కిస్ పెడతానని ఎలా అనుకున్నావు?" అంటూ సీరియస్ అవుతాడు. "ఏమో అకస్మాత్తుగా ఇప్పుడు నా మీద ఇష్టం కలిగిందేమో. ఆ ఇష్టంతోనే నాకు ముద్దు పెట్టాలని చూసావేమో. ముద్దుతోనే ఆగాలనుకున్నావా? లేక ఇంకా ఏదైనా చేయాలనుకున్నావా? ఏదైనా చేయాలి అంటే కొంచెం నాకు చెప్పి చేసుకో బావా" అంటుంది సిగ్గుపడుతూ. "ఏయ్! నిన్ను" అంటూ కోపంతో చెయ్యెత్తుతాడు.
శుభరాత్రి బావా అంటూ సౌమ్య నవ్వుతూ చెప్పి కళ్ళు మూసుకొని పడుకొని ఏమైనా ముద్దు సూపర్‌గా ఉంది బావా అంటుంది. నాకు మాత్రం చండాలంగా ఉంది అని కోపంగా చెప్పి తిరిగి పడుకొని దగ్గరికొస్తే చంపేస్తాను. మీద కాళ్ళు చేతులు వేసినట్టుగా అనిపించిందో అంతవరకు వాటిని విరిచేస్తాను. జాగ్రత్త అని బెదిరించి పడుకుంటాడు. ఇటువైపుగా తిరిగిన సౌమ్య ఆ మాటలకి నవ్వుతూ ఎలాగైనా నీకు దగ్గరికి కావాలని నా తాపత్రయం బావా అని మనసులో అనుకొని కొద్దిసేపటికి నిద్రలోకి పోతుంది. కానీ తొలి ముద్దు అలజడితో భరత్‌కి అసలు నిద్ర పట్టడం లేదు. మరుసటి రోజు ఉదయానికి అరుణ్ ఫ్యామిలీ కూడా దిగేసరికి అందరికీ చేయలేక స్నిగ్ధ అవతారం పూర్తి పని మనిషిలా మారిపోయింది. అప్పటికి 8 అవుతుండగా లేటుగా నిద్రపోయిన శక్తి అప్పటికి మేలుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.